తెలియట్లేదంటే ఏ విషయాలు చెప్తున్నానంటే, ఏవి చూడాలో అవి చూడకుండా, ఏవి చూడాలో అవి చూడకుండా ఏవి చూడకూడదో అవి చూస్తున్నావా? కొంతమందికి కళ్ళు ఎప్పుడు ఏవి చూడకూడదో వాటి మీదకే. ఇతరులది నీ పొరుగువాని దగు దేనినైనాను ఆశింప. పొద్దున్న లేచిన దగ్గర నుండి కొంతమంది కళ్ళు పక్కింట్లోనే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ రీసెర్చ్ అనమాట. వీళ్ళ రీసెర్చ్ టాపిక్ ఎవరంటే పక్కింటోళ్ళు. నీకు ఎవరిచ్చారమ్మా ప్రాజెక్టు? నువ్వు వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే నీకు PhD వస్తుంది అనుకుంటున్నావా? నీకేమి రాదు, నష్టపోతావు. ఒక ఆవిడంట తన భర్తతో ప్రతిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పక్కింటి వారిని చూస్తూ, ఆ పక్కింటి ఆవిడ రోజు అదేంటో కానీ వీళ్ళు భోజనం చేసే సమయానికి ఆ పక్కింటి ఆవిడ బట్టలు ఉతికి ఆరేస్తూ ఉండేదంట. బట్టలు ఉతికి ఆరేస్తుంటే ఈవిడ తన భర్తతో ప్రతిరోజు అనేదండి, పక్కింటి ఆవిడ వేస్ట్ అండి, పని చేయడమే చేత కాదు, ఆమె బట్టలు ఎప్పుడు మురిగ్గానే ఉంటాయి, ఆమె ఆరేసే ప్రతి బట్టకు మరకలే ఉంటాయి, ఆమెకి బుద్ధి ఎప్పుడు వస్తుందో అని ప్రతిరోజు ఆమె గురించి చెడుగా మాట్లాడేదంట. వారం రోజులు పోయిన తర్వాత ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు తిరిగి భోజనం చేస్తుంటే ఆ రోజు ఆ పక్కింటి ఆమె వేస్తున్న బట్టలు చాలా క్లీన్గా ఉన్నాయంట, బట్టల మీద మరకలు స్టెయిన్స్ లేవంట. భార్య అంటుందంట, ఇంతకాలానికైనా పక్కింటి ఆవిడకి బుద్ధి వచ్చిందండి, నాకు చాలా అంటే ఈవిడేదో పెద్ద గొప్పదిలాగా, ఆవిడేదో తక్కువదిలాగా తను హెచ్చించుకుంటూ ప్రక్కనున్న ఆమెని కించపరుస్తూ మాట్లాడుతుంటే భర్త అన్నాడంట, నిన్న సాయంత్రము నేను మన కిటికీకి చాలా మరకలుంటే తుడిచానమ్మా, అందుకని నీకు ఇవాళ అలా. అప్పుడు ఈమెకు అర్థమైంది, లోపం పక్కింటి ఆవిడలో కాదు, లోపం ఈవిడ దగ్గర. కిటికీలన్నీ మురిగ్గా పెట్టుకుంది ఈవిడ అనుకుంటుంది పక్కింటి ఆవిడ సరిగ్గా బట్టలు. పొరుగువారిని చూస్తూ విమర్శిస్తూ, పొరుగువారిని చూసి నీకు అర్థమైంది సగం అర్థంగా అంది ఎంతో దాని గురించి ఎన్నెన్నో ప్రచారాలు చేస్తూ దుష్ప్రచారాలు చేస్తూ నీ నోటిని దుర్నీతికి సాధనంగా వాడుతున్నావా? దేవుడు మన హృదయముల కంటే